ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా అంటూ నిలదీశారు. నా మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది అన్నారు. కవిత, నేను రాసిన లేఖ బయటపెట్టింది ఎవరు? నాకు వెన్నుపోటు రాజకీయాలు తెలియదు. కవిత జైలుకు వెళ్లేటప్పుడు పార్టీకి రాజీనామా చేస్తానన్న ఢిల్లీలో ఉన్నప్పుడే నాపై కుట్రలు మొదలయ్యాయి. కవిత లీక్ వీరులను పట్టుకోమంటే గ్రీకు వీరులు దండెత్తారు. నా జోలికి వస్తే బాగుండదు, నేను మంచిదాన్ని కాదు అంటూ కవిత బీఆర్ఎస్ను బీజేపీలో కలపాలని చూస్తున్నారంటూ వస్తున్నటువంటి స్టేట్మెంట్స్ నేపథ్యంలో కవిత పార్టీని నడిపించే సత్తా మీకు నాకు నీతులు చెబుతున్నారు అంటూ మీ తెలివితేటలు ప్రతిపక్షాలపై చూపండి అన్నారు కవిత. రైట్, ఇక ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా అంటూ నిలదీశారు. అయితే నా మీద పడి ఏడిస్తే ఏమొస్తుందంటూ కవిత అన్నారు. నేను రాసిన లేఖను బయటపెట్టింది ఎవరో తెలియాలి అన్నారు. అలాగే నాకైతే వెన్నుపోటు రాజకీయాలు తెలియదు అంటూ కవిత ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇక కవిత ఇచ్చిన వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు? జ్యోతి, కవిత మొదటి నుంచి కూడా తనకంటూ స్వతంత్ర గుర్తింపు ఉండాలని కోరుకున్నారు. పార్టీలో తండ్రి చాటున లేదా అన్న చాటున ఎదగాల్సిన పరిస్థితి ఉందని తను పార్టీలో గ్రహించడం జరిగింది. ఇందులో భాగంగానే కవిత మొదటి నుంచి కూడా తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసి స్వతంత్రంగా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. పార్టీకి సమాంతరంగా తెలంగాణ జాగృతిని అభివృద్ధి చేసుకోవాలనే ఒక తలంపుతో ఇటీవల ఆ కార్యక్రమాల విస్తరణను కూడా పెంచడం జరిగింది. సింగరేణి జాగృతిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే పార్టీలో తాను ఆశించిన గుర్తింపు రాలేదని భావించిన ఎమ్మెల్సీ కవిత పార్టీలో ఎందుకు తనకు తగిన గుర్తింపు లభించడం లేదు, అలాగే పార్టీలో జరుగుతున్న పరిణామాలు పార్టీ శ్రేణులను అలాగే ప్రజల్లో పార్టీకి ఉన్న గుర్తింపును ఎలా తగ్గిస్తుంది అనే అంశంపై కొంతకాలంగా మదనపడినట్టు తెలుస్తా ఉంది. ఆ మదనపడ్డంలో భాగంగానే ఈ విషయాలను తన తండ్రితో పంచుకోవాలని భావించారు. ఆ క్రమంలో ప్రత్యక్షంగా పంచుకునే కంటే అంటే ప్రత్యక్షంగా కలుసుకొని ఆ వివరాలను తన తండ్రితో షేర్ చేసుకునే పరిస్థితి కలిగి ఆ ప్రయత్నం చేసారా లేదా, కానీ తను లేఖ ద్వారా ఈ అంశాలను పంచుకోవడము ఒక వివాదాస్పదంగా మారింది. పార్టీలో దుమారానికి ఒక చర్చకు దారితీసిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఆ తర్వాత లేఖ బయటికి ఎలా పొక్కింది అనే విషయం పైన కవిత ఆందోళన చెందుతున్నారు. కవిత పదే పదే ప్రశ్నిస్తున్న పరిస్థితి. తను లేఖ రాశాను అని వేలకి చూపించడమే కానీ తను ఆ లేఖ ఎందుకు బయటికి వచ్చింది, ఎవరు బయట పెట్టారు అనే అంశంపై ఎవరు మాట్లాడడం లేదు అనే విచారం ఆమెలో వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో తను ఈ రకమైన వ్యాఖ్యలు చేసిందని మనకు తెలుస్తా ఉంది. తను లేఖ బయట పెట్టారు, ఎవరు బయట పెట్టారు అనే అంశంపై చర్చ జరగాలని తను ఆశిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఆ లేఖను బయట పెట్టిన వారిని గుర్తించడం కావచ్చు, లేఖ బయట పెట్టిన వారిని పార్టీలో మందలింపు కావచ్చు, వారిపైన చర్యలు కానీ ఎందుకు తీసుకోవడం లేదు అనే ఆలోచన కూడా ఆమెలో ఉన్నట్లు మనకు ఈ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతున్న పరిస్థితి. తనపైన ఏడుస్తున్నారే తప్ప ఆ లేఖను బయట ఎవరు పెట్టారనే అంశం మీద ఎవరు ఎందుకు దృష్టి పెట్టట్లేదు అనే అర్థం వచ్చే విధంగా తను ఈ కామెంట్ చేయడం జరిగింది. మొత్తం మీద ఆ లేఖ ద్వారా ఒక చర్చ అయితే జరుగుతా ఉంది. ఇటు ప్రజల్లో అటు పార్టీలో అంతర్గతంగా పార్టీ రానాటికి రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ తగ్గిపోవడము, తర్వాత ఆ పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి గుర్తింపు దక్కకపోవడం అనేది జరుగుతుందని ఆ లేఖలో ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఇటీవల జరిగిన సిల్వర్ జూబ్లీ సభా వేదిక పైన కూడా ఇదే చిత్రం కనబడిందని, అక్కడ సభా వేదిక పైన కనబడ్డ దృశ్యాలను కూడా పదే పదే గుర్తు చేసుకుంటూ పార్టీ వర్గాలు చర్చించుకున్న పరిస్థితి ఇదే అంశంపై. అదే అంశాన్ని ఆమె లేఖ ద్వారా తెలియజేయడం మరొక దానికి తీవ్ర రూపము అనుకోవచ్చు, లేదంటే ప్రాధాన్యత కూడా ఎక్కువ ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆమె ఏకంగా
తండ్రికి కూతురై ఉండి కూడా స్వయంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి లేదా స్వయంగా చెప్పుకోకుండా ఎందుకు లేఖ రాశారు అనే ఒకవైపు చర్చ జరుగుతుంది. ఇట్లా రకరకాల చర్చలు జరుగుతున్నాయి తప్ప లేఖ బయట పెట్టడము ఒక అనైతికము, లేఖ ఎవరు పెట్టారు అనే దానిపైన ఎవరు దృష్టి పెట్టట్లేదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు మాటల్లో తెలుస్తా ఉంది జ్యోతి. అయితే శ్రీనివాస్ ఆడబిడ్డ మీద పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తున్నారు అంటున్నారు. అంటే ఈ పెయిడ్ ఆర్టిస్టులు అనేవాళ్ళు కవిత ఉద్దేశంలో ఎవరై ఉండొచ్చు? ఖచ్చితంగా ప్రతి పార్టీలో ఒక్కొక్క నేతకు కొంతమంది అభిమానులు ఉంటారు. వారు చెప్పినట్లు నడుచుకుంటుంటారు. వారికి ఆ నాయకులు ఏ రకంగా సహాయం చేస్తారో కానీ మొత్తం మీద ఒక నాయకుడు చెప్తే వారు చెప్పినట్లు నడుచుకునే కొంతమంది నాయకులు కూడా కింది స్థాయి నాయకులు ప్రతి పార్టీలో ఉంటారు. అలాగే అదే విధంగా బీఆర్ఎస్ లో కూడా ఉన్నట్లు ఆమె గుర్తించినట్లు మనకు తెలుస్తా ఉంది. అలాంటి వ్యక్తులుగా వారిని చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరైతే ఈమె పైన వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారో, ఏ నాయకులైతే మాట్లాడుతున్నారో వారిని పెయిడ్ ఆర్టిస్టులుగా పేర్కొనడం జరుగుతూ ఉంది. పెయిడ్ ఆర్టిస్టులు అంటే కేవలం డబ్బు రూపేణ ఇవ్వడమే కాదు, వారు అనుచరులుగా ఉన్నటువంటి కింది స్థాయి నాయకుల ద్వారా మాట్లాడిస్తున్నారు అనే ఒక అర్థం కూడా ఉంటుంది. ఆ అర్థంలో కూడా పెయిడ్ ఆర్టిస్టులు అనే ఒక అర్థం వచ్చేలాగా మాట్లాడడం రాజకీయ పార్టీలో ఇటీవల ఒక అలవాటుగా మారింది. అలాగా అసలు స్పందించాల్సిన నాయకులు స్పందించకుండా పెద్ద నాయకులు చాలా అనుచరుల ద్వారా కింది స్థాయి నాయకుల ద్వారా మాట్లాడిస్తున్నారు అనేది ఆమె ఉద్దేశంగా మనకు తెలుస్తా ఉంది జ్యోతి. అంటే ఢిల్లీ వెళ్ళినప్పటి నుంచి తన మీద కుట్రలు మొదలయ్యాయి అంటున్నారు. అంటే ఈ కుట్రలు అనే దాన్ని ఏ కోణంలోంచి చూడాల్సి ఉంటుంది? ఢిల్లీకి వెళ్ళాక ఆమె జైలు పాలవడము, ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల తనకు పార్టీలో ఎలాంటి చర్చ జరగకుండా, తనకు సపోర్ట్ గా ఎవరిని మాట్లాడనివ్వకుండా, అలాగే తమకు సపోర్ట్ గా నిలబడే నాయకులకు ఎక్కడ తగిన గుర్తింపు రాకుండా చూశారు అనేది ఆమె భావిస్తున్న పరిస్థితి. అలా అంటే అప్పటి నుంచే తన ఉనికిని, ఎమ్మెల్సీ కవిత ఉనికిని తగ్గించడము, గుర్తింపులు తగ్గించడము ద్వారా ఆమె పార్టీలో ఆమె పాత్రను ఒక పరిమితం చేయాలని భావించినట్లు, పరిమితం చేయడానికి కుట్రలు చేసినట్లు తను గుర్తించడం జరిగింది. ఈ విషయం పార్టీలో కూడా చర్చలో ఉంది. ఇదే అంశాన్ని ఆమె మరొకసారి తెర మీదకి వచ్చినట్లు మనకు తెలుస్తా ఉంది. శ్రీనివాస్, మన కవిత రాసిన లేఖ బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఆ పరిస్థితుల్లో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఏదో డిస్టర్బెన్స్ ఉంది అన్నటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి వీటన్నిటిని అది సాదాసీదాగా రాసిన ఒక లేఖగానే చూడాల్సి ఉంటుందా? కానీ జరుగుతున్నటువంటి రచ్చను చూస్తే మరొక కోణంలో వెళ్తున్నట్టుగా కనిపిస్తాం. జ్యోతి, కేసీఆర్ తర్వాత ఆ స్థానం కోసము ఎవరైనా ఆ ద్వితీయ శ్రేణిలో ఉన్న నాయకులు ఎవరైనా ప్రయత్నించడం సహజం. అలాగే ఆ కుటుంబం నుంచే ద్వితీయ శ్రేణి నాయకులుగా, ఆయన తర్వాత నెంబర్ 2గా ఎదిగిన వాళ్ళలో ప్రధానంగా చెప్పుకోదగ్గ వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఒకవైపు కేటీఆర్, మరోవైపు హరీష్ రావు, మరోవైపు కవిత. ఈ కవిత, కేటీఆర్ స్వయంగా అన్నా చెల్లెలు కావడము పార్టీలో ఒక సమస్యకు దారితీసిన పరిస్థితి. కొందరు అన్న వైపు ఉండగా పార్టీలో కొందరు వైపు చెల్లె వైపు ఉన్న పరిస్థితి. మొదటి నుంచి కేసీఆర్ తో వెంట నడిచిన నేతగా హరీష్ రావుకు పార్టీలో గుర్తింపు ఉంది. కాబట్టి పాత తరం నేతగా కేసీఆర్ తో మొదటి నుంచి ఉద్యమం కాలం నుంచి ఉన్నటువంటి నేతగా ప్రత్యేకమైన గుర్తింపు హరీష్ రావుకు ఉన్నప్పటికీ, ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన అన్నా చెల్లెళ్ళు తమకంటూ సొంత గుర్తింపు సంపాదించుకునేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ రావడం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాగలిగారు. అయితే ఆ తర్వాత అన్న స్థాయిలో తనకు గుర్తింపు రాలేదు అని భావిస్తూ వచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు తనకు మంత్రి పదవి కూడా ఆశించినట్టు తెలుస్తా ఉంది ఎమ్మెల్సీ కవిత. కానీ కేసీఆర్ అవకాశం ఇవ్వని పరిస్థితి. కాబట్టి ఇవన్నీ సంఘటనలు చూస్తే ఆమె కొంత మనస్తాపానికి గురైనట్లు తెలుస్తా ఉంది. ఈ క్రమంలో ఆమె లేఖ రాయడము, అది ఒక తారస్థాయికి చేరిన పరిస్థితుల్లో ఆమె లేఖ రాయడం, ఆ లేఖల ద్వారా తను ఏంటో తను చెప్పుకోవాలనుకున్న విషయం ఇండైరెక్ట్ గానే చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ పరిణామాల నేపథ్యంలో కొంతమంది సయోధ్య కూర్చేందుకు రంగంలో దిగడం జరిగింది. ఈ క్రమంలోనే దామోదర్ రావు, ఎంపీ దామోదర్ రావు, తర్వాత లీగల్ అడ్వైజర్ గండ్ర మోహన్ రావు, వీరంతా కూడా ఎమ్మెల్సీతో భేటీ కావడం జరిగింది.
దానికంటే ముందు హరీష్ రావు కేసీఆర్ తో భేటీ కావడం జరిగింది. ఈ ఎవరికి వారు ఈ పార్టీలో తలెత్తిన ఈ సంక్షోభాన్ని, ఈ చిన్న అంటే సంక్షోభం అనుకోవచ్చు, లేదంటే ఒక అవాంఛనీయ పరిణామాన్ని సరిదిద్దడానికి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. కానీ కేసీఆర్ స్పందించకపోవడం అనేది అందరినీ ఆలోచింపజేస్తున్న పరిస్థితి జ్యోతి. అయితే మొత్తానికి ఈ పరిణామాలన్నీ వరుసగా చూస్తున్న నేపథ్యంలో కవిత కొత్త పార్టీ పెడతారు అన్నటువంటి ఊహాగానాలు ఇంకా ఊపందుకుంటూనే ఉన్నాయి. మరి దీన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా ఇలాంటి పరిణామాలు చూస్తే ఎవరికైనా అనుమానాలు రాక తప్పదు. తను స్వతంత్ర గుర్తింపు ఆశిస్తున్నారంటే ఆ గుర్తింపు లభించని పక్షంలో చివరి నిర్ణయము, అంతిమ నిర్ణయము పార్టీ ఏర్పాటు చేయడమే అనే ఒక అనుమానాలు అయితే ఎవరికైనా కలుగుతుంది. అదే క్రమంలో చర్చ జరుగుతున్న పరిస్థితి. కానీ ఆమెకు తండ్రితో ఉన్న అనుబంధం కావచ్చు, తర్వాత ఇప్పుడు పార్టీ పెట్టడానికి రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేదా అనే కోణంలో చూస్తే కనుక అది మరికొంత చర్చనీయాంశంగా మారే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితులు ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా ఆమె బేరీజు వేసుకుంటున్నారా, అంటే అనుకూల సమయం కోసం వెయిట్ చేస్తున్నారా? కానీ ఇప్పటికిప్పుడైతే తను పార్టీ పెట్టే అనుకూల పరిస్థితులు అయితే లేవని రాజకీయ పరిశీలకులు అయితే అభిప్రాయపడుతున్న పరిస్థితి జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. వాచింగ్ 9.